easy go. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను పోయిన వీడియోలో ఎఫ్ఎం వాట్సాప్ ఎలా డౌన్లోడ్ చేయాలో ఒక వీడియో తీశాను, అండ్ దాని ఫీచర్స్ గురించి కూడా ఒక పార్ట్ 1లో ఒక వీడియో తీశాను. సో ఇప్పుడు వచ్చేసి ఎఫ్ఎం వాట్సాప్ గురించి మొత్తం ఫుల్ ట్యూటోరియల్, దానిలో ఉన్న ఫీచర్స్, యూజెస్ ఏంటి మొత్తం ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో కొంచెం లాంగ్ ఉంటుంది, బట్ పర్లేదు, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఈ వాట్సాప్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో వీడియో వచ్చేసి స్టార్ట్ చేసేద్దాం. సో వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత అపీరెన్స్ ఇలా ఉంటుంది మీకు. సో పైన 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫౌండ్ మోడ్స్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఫౌండ్ మోడ్స్లోకి వెళ్ళాక ప్రైవసీ అండ్ సెక్యూరిటీ వస్తుంది, ఎఫ్ఎం థీమ్స్ వస్తాయి, యూనివర్సల్, హోమ్ స్క్రీన్, కన్వర్జేషన్ స్క్రీన్ ఇలా వస్తాయి. సో నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకి వెళ్దాం. సో ఫ్రీజ్ లాస్ట్ సీన్ ఫస్ట్ వచ్చేసి. ఫ్రీజ్ లాస్ట్ సీన్ అనేది ఇది కనుక మీరు ఆన్ చేసుకున్నారనుకో, మీ లాస్ట్ సీన్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. మీ ఫ్రెండ్స్కి కూడా అదే టైం, లాస్ట్ సీన్ ఎప్పుడు ఫ్రీజ్ అయిందో అదే టైం చూపిస్తుంది. మీ ఫ్రెండ్స్ మళ్ళీ 2 days తర్వాత ఓపెన్ చేసినా సరే అదే టైం చూపిస్తుంది అనమాట. సో లాస్ట్ సీన్ ఇది ఒక టైప్ ఆఫ్ హిడెన్ అనమాట, హిడెన్ ఫీచర్. దీన్ని ఆన్ చేసుకుంటే మీ లాస్ట్ సీన్ ఇంకా ఫిక్స్ అయిపోతుంది, ఫ్రీజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి డిసేబుల్ ఫార్వర్డ్. ఇది వచ్చేసి మీరు మీ ఫ్రెండ్కి ఏదైనా మెసేజ్ ఫార్వర్డ్ చేసినప్పుడు పైన ఫార్వర్డ్ అనే ఒక లోగో టైప్ వస్తుంది. సో ఆ లోగో రాకుండా ఇది ఆన్ చేసుకోవచ్చు అనమాట. సో కిందికి వచ్చేస్తే హైడ్ వ్యూ స్టేటస్. సో ఇది ఆన్ చేసుకున్నామంటే మీ ఫ్రెండ్స్ వాట్సాప్ స్టేటస్ మీరు చూసినా మీ ఫ్రెండ్స్ చూసినట్టు తెలియదు అనమాట, మిమ్మల్ని అక్కడ మార్క్ ఎంటర్ అవ్వదు మీకు. సో దీన్ని ఆన్ చేసుకుంటే ఈ ఫీచర్ వస్తుంది మీకు. సో కింద వచ్చేసి యాంటీ డిలీట్ స్టేటస్. సో మీ ఫ్రెండ్ ఎవరన్నా స్టేటస్ అప్లోడ్ చేసి డిలీట్ చేసినా మీకు డిలీట్ అవ్వదు ఈ ఫీచర్ ఆన్ చేస్తుంటే. సో ఇది అదనమాట. సో కిందకి వచ్చేస్తే యాంటీ డిలీట్ మెసేజెస్. దీన్ని ఆన్ చేసుకుంటే మీ ఫ్రెండ్ మీకు మెసేజ్ చేశాడు కానీ డిలీట్ చేసేసాడు, కానీ మీ దాంట్లో డిలీట్ అవ్వవు ఈ ఫీచర్ ఆన్ చేసుకుంటే. సో ఇది ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు వాట్సాప్లో మళ్ళీ సపరేట్ ప్రైవసీ ఉంటుంది, మళ్ళీ దాంట్లో కూడా ఆన్ చేసుకుంటే ఈ ఫీచర్ మీకు వర్క్ చేస్తుంది. సో మిగతా ఫీచర్స్ అన్ని నార్మల్ బై డిఫాల్ట్లో వర్క్ చేస్తాయి. ఈ సెట్టింగ్ మాత్రం మీరు మళ్ళీ వాళ్ళ సపరేట్ చాట్లో యాక్టివేట్ చేసుకోవాలి. సో కిందకి వచ్చేసి షో బ్లూటిక్స్ ఆఫ్టర్ రిప్లై. సో ఈ ఫీచర్ ఆన్ చేసుకుంటే మీ ఫ్రెండ్ మీకు మెసేజ్ చేసినప్పుడు మీరు మెసేజ్ చూస్తారు, బట్ మీ ఫ్రెండ్కి మాత్రం బ్లూటిక్స్ చూపించవు. సో మీరు మెసేజ్ రిప్లై ఇచ్చే వరకు అవి బ్లూటిక్స్ అవ్వవు మీ ఫ్రెండ్కి. సో డబల్ టిక్స్ కానీ మిగిలిపోతాయి ఈ ఫీచర్ ఆన్ చేసుకుంటే. సో నాకు అవసరం లేదు కానీ నేను ఆఫ్ చేసేసుకున్నాను. సో కిందకి వచ్చేసి సెక్యూరిటీ అనమాట. ఇప్పుడు మీరు వాట్సాప్ ఓపెన్ చేయగానే మీ వాట్సాప్కి ప్యాటర్న్ అన్న పిన్ అన్న అడుగుతుంది, యాప్ లాక్ టైప్. సో ఈ ఫీచర్ నాకు అవసరం లేదు, కానీ ఆన్ చేసుకుంటే మీరు పిన్ అన్న పాస్వర్డ్ అన్న పెట్టి చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మేక్ ప్యాటర్న్ ఇన్విజిబుల్ ఉంది, డ్రా ప్యాటర్న్ వైబ్రేషన్ కూడా ఉంది. సో ఇది కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సో నాకు అది అవసరం లేదు కాబట్టి నేను ఆఫ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అయిపోయింది. ఇది వచ్చేసి ఎఫ్ఎం థీమ్స్. దీంతో పెద్దగా మనకు పనేం లేదు, ఎందుకంటే థీమ్స్ పెద్దగా బాగాలేవు, నేను ఆల్రెడీ చూశాను. సో దీని కిందకి వచ్చేసి యూనివర్సల్ ఓపెన్ చేసుకుంటే మీకు కలర్స్, స్టైల్స్, హైడ్ మీడియా ఫ్రమ్ గ్యాలరీ, బ్యాకప్ అండ్ రిస్టోర్ సెట్టింగ్స్ వస్తాయి. సో కలర్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను చూపాను కానీ చెప్తాను. సపోజ్ ఇప్పుడు మీ వాట్సాప్ మెయిన్ స్క్రీన్ ఉంది, మెయిన్ స్క్రీన్ మీద చాలామంది ఫోటో వాల్పేపర్ పెట్టుకుంటారు ట్రాన్స్పరెంట్ది. అంటే వాట్సాప్ మెసేజెస్ అన్నీ కనిపిస్తాయి, బట్ బ్యాక్గ్రౌండ్లో మంచి ట్రాన్స్పరెంట్ పిక్ వస్తుంది అనమాట. సో ఇది మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు అడుగుతుంది ఇక్కడ ఫోటో. సో ఇక్కడ నుంచి మీరు గ్యాలరీ నుంచి ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ మీ వాట్సాప్ హోమ్ స్క్రీన్ మీదకి వచ్చేస్తుంది. సో ఎక్కడ వస్తుందంటే ఇక్కడ ఈ హోమ్ స్క్రీన్ మీదకి వచ్చేస్తుంది వాల్పేపర్, మీ చాట్స్ కూడా కనిపిస్తాయి మీకు. సో ఇదన్నమాట ఈ ఫీచర్. సో మళ్ళీ మనం అది ఓపెన్ చేసుకుందాం, యూనివర్సల్. సో ఈ కలర్స్లో అది ఉండిద్ది, అండ్ స్టైల్స్ లుక్ ఫీల్ అనమాట. ఇది వాట్సాప్, దీన్ని మొత్తం బై డిఫాల్ట్ ఉంచేసి ఫోన్ స్టైల్, లాంచర్ ఐకాన్స్, చేంజ్ నోటిఫికేషన్ ఐకాన్. ఈ ఫోన్ స్టైల్ వచ్చేసి మీరు వాట్సాప్లో ఫోన్స్ చేంజ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఫోన్స్ మీరు నచ్చితే చేంజ్ చేసుకోండి, మీకు నచ్చినవి పెట్టుకోండి. అండ్ ఇది వచ్చేసి లాంచర్ ఐకాన్ అనమాట. సో మీ వాట్సాప్ ఐకాన్ ఎలా కనిపించాలి మీకు నార్మల్ స్క్రీన్ మీద, సో ఏదైనా పెట్టుకోవచ్చు. నేను బై డిఫాల్ట్ ఉంచుకున్నాను, మీకు నచ్చితే చేంజ్ చేసుకోండి, మీకు కలర్ నచ్చకపోతే. అండ్ చేంజ్ నోటిఫికేషన్, ఇది వచ్చేసి మీరు కలర్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట నోటిఫికేషన్ ఐకాన్ది. సో మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ బ్యాక్ వచ్చేస్తే హైడ్ మీడియా ఫ్రమ్ గ్యాలరీ. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు మీ వాట్సాప్లో వచ్చినాయి అన్నీ మీ గ్యాలరీలో కనపడకూడదు అంటే దీన్ని ఆన్ చేసుకోవాలన్నమాట, ఫొటోస్, వీడియోస్ అండ్ జిప్స్. సో ఇదేం నాకు అవసరం లేదు, నేను ఆఫ్ చేసుకున్నాను. ఒకవేళ మీకు వాట్సాప్లో వచ్చిన ఫొటోస్ మీ గ్యాలరీలో చూపించకూడదు అనుకుంటే ఇవి ఆన్ చేసుకోవచ్చు. సో నాకు అవసరం లేదు కాబట్టి నేను బ్యాక్ వచ్చేసాను. అండ్ వచ్చేసి సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఈ సెట్టింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం కిందికి వస్తే ఇక్కడ ఇవి పైన అవసరం లేదు మనకి. సో ఇక్కడ ఇంక్రీజ్ ఫార్వర్డ్ లిమిట్ అని ఉంది. సో మీరు మెసేజ్ చేసేటప్పుడు కొన్ని ఫార్వర్డ్ చేస్తాం. నార్మల్గా మెసేజ్ ఫార్వర్డ్ చేసినప్పుడు ఒక 10-20 ఫార్వర్డ్ అవుతాయి.
సో మిగతా మెసేజ్ ఫార్వర్డ్ అవ్వవు అనమాట, లిమిట్ క్రాస్ అయిపోతుంది. సో ఈ ఫీచర్ ఆన్ చేసుకుంటే మీరు కనుక ఎన్ని మెసేజెస్ అయినా ఫార్వర్డ్ చేయొచ్చు, అన్లిమిటెడ్ అనమాట. ఎన్ని మెసేజ్ ఫార్వర్డ్ చేసినా డైరెక్ట్ ఫార్వర్డ్ అయిపోతాయి. కానీ ఇది నార్మల్ వాట్సాప్ అయితే పాసిబుల్ ఉండదు. సో ఇంకా లాస్ట్లోకి వచ్చేస్తే ఇక్కడ ఎనేబుల్ ఆల్వేస్ ఆన్లైన్ అని ఒక ఫీచర్ ఉంది. సో దీన్ని ఆన్ చేసుకున్నారనుకోండి, మీ వాట్సాప్ ఎప్పుడు ఆన్లైన్లో చూపిస్తుంది, మీ ఫ్రెండ్స్కి ఇప్పుడు 24/7 ఆన్లైన్లో చూపిస్తుంది ఈ ఫీచర్ ఆన్ చేసుకుంటే. నాకు అవసరం లేదు కాబట్టి నేను ఆఫ్ చేసేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి క్లియర్ వాట్సాప్ లాగ్స్. ఈ వాట్సాప్ లాగ్స్ అంటే మీ కాల్ లాగ్స్ అనమాట. దీన్ని క్లియర్ చేసేయాలి, ఎప్పుడు క్లియర్ చేస్తే మీకు స్పేస్ మిగులుతుంది అనమాట. అండ్ కిందికి వచ్చేసి సెండ్ ఇమేజ్ ఫుల్ రిజల్యూషన్. ఇది 6 MB పెట్టుకున్నాను. అంటే ఇది మీరు వాట్సాప్లో సెండ్ చేసే పిక్చర్ క్వాలిటీ అనమాట. ఇప్పుడు వాట్సాప్లో మనం ఫోటో షేర్ చేసుకుంటాం. ఫోటో షేర్ చేసుకున్నప్పుడు ఇమేజ్ క్లారిటీ అనేది మిస్ అయిపోతూ ఉంటుంది. మంచి క్లారిటీ ఉన్న పిక్ మన ఫ్రెండ్కి వాట్సాప్లో చేస్తాం, దాని క్లారిటీ అనేది తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి క్లారిటీ తగ్గిపోకూడదంటే మీరు చేసేసుకోవాలి. సో ఇది బై డిఫాల్ట్ వచ్చేసి 2-3 ఉండిద్ది. నేను దీన్ని ఫుల్గా చేసేసుకున్నాను. సో 6 MB. ఇప్పుడు నేను ఎవరికి ఏ ఫోటో పంపినా సరే అది ఫుల్ క్లారిటీలో వెళ్తుంది. చాలామంది ఏం చేస్తారంటే వాట్సాప్లో ఇమేజెస్ పంపేటప్పుడు డాక్యుమెంట్స్లో సెలెక్ట్ చేస్తారు. సో అలా డాక్యుమెంట్స్లో సెలెక్ట్ చేసే బదులు డైరెక్ట్గా ఇలా గ్యాలరీ నుంచి సెండ్ చేసేసుకోవచ్చు. సో ఈ ఫీచర్ దానికి పనిచేస్తుంది. అండ్ కిందకి వచ్చేసి డిసేబుల్ ఇమేజ్ షేర్ లిమిట్. సో ఈ ఫీచర్ ఆన్ చేసుకుంటే మీరు ఎన్ని ఫొటోస్ అయినా పంపగలరు, డైరెక్ట్ ఒకేసారి ఎన్ని ఫొటోస్ అయినా పంపగలరు ఎవరికన్నా. సో ఈ ఫీచర్ అందుకు పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాం. సో ఇది కూడా యూనివర్సల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు కిందకి వచ్చేసి హోమ్ స్క్రీన్ అనమాట. సో ఈ హోమ్ స్క్రీన్లోకి వచ్చేసిన తర్వాత ఫస్ట్ హెడర్ ఉంటుంది. దీన్ని ఆన్ చేసుకుందాం. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవే హెడర్స్ అంటాం. సో ఇది ఫస్ట్లో వచ్చేసి నావిగేషన్ UI స్టైల్ ఉంది. సో ఇది మనం బాటమ్ బార్ కింద పెట్టుకుందాం. బాటమ్ బార్ పెట్టుకోవడానికి చూసేసారా, పైన ఉండేవి కిందకి వచ్చేసాయి, కెమెరా, చాట్స్ ఇవన్నీ కిందకి వచ్చేసాయి అనమాట. సో అలా వస్తాయి కిందకి. అండ్ సెకండ్ ఆప్షన్ బాటమ్ బార్ స్టైల్. మళ్ళీ దీన్ని మీరు క్లిక్ చేయండి. ఇది మీరు బబుల్లో పెట్టుకోండి, iOS వద్దు, ఓన్లీ బబుల్ నేను ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి ఎనేబుల్ ఇన్స్టాగ్రామ్ లైవ్ స్టోరీస్. సో ఇన్స్టాగ్రామ్లో మనకి స్టోరీస్ వస్తాయి కదా, రౌండ్ సర్కిల్లో వస్తాయి పైన. సో అలా కొనుక్కుంటే డైరెక్ట్ నార్మల్ హోమ్ స్క్రీన్ మీదనే వచ్చేసాయి, ఇన్స్టాగ్రామ్ లాగా స్టోరీస్ వస్తాయి మనకి. సో ఆ ఫీచర్ అనమాట. అండ్ కిందకి వచ్చేస్తే సెపరేట్ చాట్స్ బై గ్రూప్స్. ఇది ఫీచర్ పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు, మీరు నచ్చితే ఆన్ చేసుకోవచ్చు లేకపోతే ఆఫ్ చేసుకోవచ్చు. సో కింద వచ్చేసి సెట్ మై నేమ్ అని ఉంది. సో పైన మనకి లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో వాట్సాప్ అని కనిపిస్తుంది కదా, ఈ సెట్ మై నేమ్ అనే ఫీచర్ ఆన్ చేసుకుంటే మన నేమ్, వాట్సాప్ నేమ్ వచ్చేస్తుంది అనమాట. సో ఇదనమాట, నా నేమ్ బుజ్జి అని ఉంది. కిందదేమో 192, ఇదేమో నా స్టేటస్ అనమాట, అంటే మా బయో. ఇన్స్టాగ్రామ్లో బయో ఉన్నట్టు మన వాట్సాప్ కూడా బయో ఉంటుంది. సో ఆ బయో అనమాట. సో కింద డిసేబుల్ స్టేటస్ అండర్ మై నేమ్ అని ఉంది. సో ఈ ఫీచర్ ఆన్ చేసుకుంటే మన బయో అనేది కనపడదు, పైన లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో కనపడదు. సో దీన్ని ఆఫ్ చేసుకుంటే కనిపిస్తుంది. సో నాకు అవసరం ఉంది కాబట్టి నేను ఆన్ చేసుకున్నాను, మీకు నచ్చితే కూడా ఆన్ చేసుకోండి. సో ఇప్పుడు బ్యాక్కి వెళ్దాం మళ్ళీ. ఇప్పుడు హెడర్ అయిపోయింది. ఇప్పుడు రోజ్ గురించి వెళ్దాం. రోజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ హోమ్ స్టైల్లోకి వెళ్దాం. హోమ్ స్టైల్లోకి వెళ్తే మీకు బై డిఫాల్ట్ టెలిగ్రామ్ ఉండిద్ది. సో ఇది స్టాక్లో పెట్టుకుంటే ఏమైంది అనమాట అంటే, ఇప్పుడు ఇక్కడ వస్తుంది టెస్టింగ్ నేమ్ అని వస్తుంది. రైట్ సైడ్లో ఏమో 12:34 ఆన్లైన్ 7 మెసేజెస్ అని చూపిస్తుంది. సో ఆన్లైన్ ఉన్నట్టు చూపిస్తుంది, ఎన్ని మెసేజెస్ వచ్చాయో ఒకే సైడ్ చూపిస్తుంది. సో మీకు కొంచెం ఈజీ వ్యూ ఉండిద్ది అనమాట, అంటే ఓపెన్ చేసి చూడక్కర్లేదు మీరు ఆన్లైన్ ఉన్నారా ఆఫ్లైన్ ఉన్నారా. సో డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది, ఎన్ని మెసేజ్ చేశారు, వాళ్ళు ఆన్లైన్ ఉన్నా ఆఫ్లైన్, వాళ్ళ లాస్టింగ్ కూడా ఇక్కడ చూపించేస్తుంది. సో ఇదనమాట. అండ్ స్వైప్ రో, దీన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్నప్పుడు మీరు మెసేజెస్, చాట్స్, గ్రూప్స్, స్టేటస్ అన్నీ ఒకేసారి స్వైప్ చేసుకుంటే చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ స్వైప్, రైట్ సైడ్ స్వైప్ వర్క్ చేసిద్ది అనమాట. సో ఈ కిందివన్నీ మనకు పెద్దగా అవసరం లేదు. సో బ్యాక్ వెళ్ళిపోదాం. అండ్ ఫ్లోటింగ్ యాక్షన్ బటన్, ఇది కూడా పెద్ద యూజేజ్ ఏం లేదు మనకి, నార్మల్ బై డిఫాల్ట్ వదిలేద్దాం. అండ్ కిందకి వచ్చేసి స్టేటస్లోకి వెళ్దాం. సో స్టేటస్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఉండిద్ది 5 minutes స్టేటస్ అని ఒకటి ఉంది ఫీచర్. సో ఇది మాత్రం మనం ఆన్ చేయకూడదు, ఎందుకంటే చాలామంది తెలియక ఆన్ చేసేస్తారు దీన్ని. ఇది ఆన్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే, మనం 5 minutes స్టేటస్ పెడతాం, ఓకే అప్లోడ్ అయింది, కొన్ని సేమ్ మన FM వాట్సాప్ లాగే వేరే FM వాట్సాప్ యూజర్స్ మాత్రమే ఆ 5 minutes స్టేటస్ చూడగలరు, మిగతా వాళ్ళు చూడలేరు, నార్మల్ వాట్సాప్ ఉన్న వాళ్ళు చూడలేరు ఆ స్టేటస్. సో ఇది అవసరం లేదు, ఎందుకంటే మ్యాక్సిమం అందరూ నార్మల్ వాట్సాప్ వాడతారు, ఎందుకంటే FM వాట్సాప్ గురించి చాలామందికి తెలియదు. సో అదనమాట. సో బ్యాక్ వెళ్ళిపోదాం. అండ్ కిందకి వచ్చేస్తే హైట్ చాట్ డివైడర్, అంటే మన చాట్స్కి మధ్యలో ఒక లైన్ ఉంటుంది అనమాట, బ్లాక్ కలర్ గ్రే లైన్ ఉంటుంది. సో అది కనపడకుండా ఉండాలని దాన్ని ఆన్ చేయాలి. సో మనకు అవసరం లేదు అది. ఇప్పుడు వచ్చేసి కాన్వర్జేషన్ స్క్రీన్, ఇది చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్, అందరికీ ఈ సెట్టింగ్స్ చాలామందికి తెలియదు. సో ఫస్ట్ వచ్చేసి యాక్షన్ బార్ ఉండింది. ఈ యాక్షన్ బార్ వచ్చేసి ఇప్పుడు పైన టెస్టింగ్ నేము, ఆన్లైన్, ఈ కింద లైఫ్ ఇస్ టూ షార్ట్ అనేది
వాళ్ళ బయో అనమాట, వాళ్ళు పెట్టుకున్న బయో. సో ఇప్పుడు దీంట్లో కిందికి వచ్చేస్తే ఇక్కడ హైడ్ ప్రొఫైల్ పిక్చర్ ఉంది. సో ఈ ప్రొఫైల్ పిక్చర్ ఆన్ చేసుకుంటే వాళ్ళ ప్రొఫైల్ పిక్ మనకు కనపడదు అనమాట. పైన వాట్సాప్ ఓపెన్ చేసి జస్ట్ వాళ్ళ నేమ్ మాత్రమే కనిపించింది. సో ఈ ఫీచర్స్లో దీన్ని ఎవరు ఆన్ చేయకండి ఏమి, ఎందుకంటే మనకి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో ఇప్పుడు బ్యాక్కి వెళ్ళిపోదాం. సో ఇవి బబుల్స్ అండ్ టిక్స్, ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ టిక్ స్టైల్ అని ఉంది, బబుల్ స్టైల్ ఉంది. టిక్ స్టైల్ అంటే మన నార్మల్గా టిక్స్ ఉంటాయి అనమాట మన వాట్సాప్లో, సింగిల్ టిక్, డబల్ టిక్, బ్లూ టిక్స్ అని అయితే ఉంటాయి. సో ఆ టిక్ స్టైల్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చాలా ఉంటాయి టిక్ స్టైల్స్, మీకు నచ్చినవి చేంజ్ చేసుకోవచ్చు. సో నాకైతే బై డిఫాల్టే అర్థమవుతుంది, ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది టిక్ స్టైల్ అనేది. సో నేనైతే దీన్ని డిఫాల్ట్ వదిలేసాను, ఏం చేంజ్ చేయలేదు. బబుల్స్ మాత్రం నేను చేంజ్ చేసుకున్నాను. సో బబుల్స్లో వచ్చేసి ఇవన్నీ బబుల్ స్టైల్స్ అనమాట. బబుల్స్ అంటే వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మన మెసేజ్ కనిపిస్తుంది, 2 మెసేజెస్ ఉన్నాయి ఇక్కడ. ఇది మన సైడ్ గ్రీన్ ఉంది, అటు సైడ్ వైట్ ఉంది. అంటే ఈ పైన ఈ ఎండ్ బార్డర్స్లో ఒక డిజైన్ ఉంది కదా, ఆ డిజైన్ని చేంజ్ చేస్తుంది బబుల్ స్టైల్ అనేది. సో నేను వచ్చి ప్రిఫర్ చేసేది ఏంటంటే కార్నర్కి వెళ్తే 43 నెంబర్, ఇది గూగుల్ది 43. సో ఇది ప్రిఫర్ చేస్తాను నేను అందరికీ, ఎందుకంటే ఇప్పుడు మెసేజ్ చూడొచ్చు మీరు, డూ యూ లైక్ మీ అనేది ఏమో ట్రాన్స్పరెంట్ వచ్చింది, మంది మాత్రం వైట్ వచ్చింది. సో ఈ కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి నేను ఇలా మీకు నెంబర్ 43 ఇది చెప్తాను. సో ఇది పెట్టుకుంటే బాగుంటుంది మీకు ఫీచర్. నేను అన్ని ట్రై చేస్తాను, అన్నింటిలోకి అదే బాగుంటుంది. సో ఇదన్నమాట. అండ్ బ్యాక్ వచ్చేస్తే పిక్స్ అని ఉంటుంది. ఈ పిక్స్లోకి వచ్చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి చాట్ కాంటాక్ట్ పిక్ వస్తుంది. సో దీన్ని ఆన్ చేసుకోండి. అండ్ కింద వచ్చేసి చాట్ మై పిక్ అనమాట, ఇది ఆన్ చేసుకోండి. సో ఈ 2 ఫీచర్స్ ఏంటంటే మన చాటింగ్ చేసేటప్పుడు మన మెసేజ్కి, ప్రతి మెసేజ్కి పక్కన మన ప్రొఫైల్ పిక్చర్ చూపిస్తుంది అనమాట సర్కిల్లో. సో దీనికి అనమాట, ఇది గ్రూప్లో చూపిస్తుంది, ఒకటేమో నార్మల్ మెసేజ్లో చూపిస్తుంది. సో ఇదన్నమాట. అండ్ మిగతా ఇవి మీరు చేంజ్ చేయకండి, బై డిఫాల్ట్ వదిలేయండి. అండ్ కిందికి వచ్చేసి కాన్వర్జేషన్ ఎంట్రీ స్టైల్ అనమాట. సో దీంట్లో కూడా ఒకటి ఉంది. ఇప్పుడు మన వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మన మెసేజ్ బాక్స్ ఉంటుంది, ఇది మెసేజ్ బాక్స్ అంటాం. ఈ మెసేజ్ బాక్స్లో మనం మెసేజ్ టైప్ చేస్తాం అనమాట. సో ఈ లుక్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఎమోజీ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో పెట్టుకోవచ్చు, మైక్ వచ్చి లెఫ్ట్లో పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఇవన్నీ ఉంటాయి. ఇదిగో ఇది యో వాట్సాప్ స్టైల్, WMOD ఇలా ఉంటాయి. ఇవన్నీ సెట్టింగ్సే. ఇది మీకు నేను చూపిస్తాను ఒకటి, ఇదిగో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇది చేంజ్ అయిపోయింది చూడండి. ఇప్పుడు మీరు పైన స్మైలీ ఇక్కడికి వచ్చేసింది ఎమోజీ. సో ఇక్కడ గ్యాలరీ, మ్యూజిక్, లొకేషన్, కాంటాక్ట్స్, కెమెరా, మైక్రోఫోన్, సో ఇలా వస్తుంది అనమాట. సో బై డిఫాల్ట్ నేను వచ్చేసి యో వాట్సాప్ స్టైలే మీకు ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఇదే మనకి ఓల్డ్ వాట్సాప్లో ఉన్నట్టే ఉండిద్ది ఇది సెట్టింగ్. సో ఇది పెట్టుకోండి. అండ్ మోర్ ఆప్షన్స్లోకి వెళ్దాం. ఇప్పుడు మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది వాయిస్ నోట్ ప్లే బటన్ అనమాట. ఇది కలర్ అనమాట. వాయిస్ నోట్ ప్లే బటన్ అనేది కలర్, అంటే వాట్సాప్లో మనకి మైక్రోఫోన్ ఉంది, ఆ కలర్ చేంజ్ చేసుకోవచ్చు ఇందులో. సో ఇది నేను పెద్దగా రికమెండ్ చేయను, ఎందుకంటే నార్మల్ గ్రీన్ కలర్ బాగుండిద్ది. సో కిందికి వచ్చేసిన తర్వాత కస్టమ్ వాల్పేపర్ పర్ కాంటాక్ట్ అనమాట. సో మన వాట్సాప్లో అయితే మనం వాట్సాప్లో ఒక వాల్పేపర్ పెడతాం. ఆ వాల్పేపర్ పెట్టినప్పుడు ఏమైందంటే అది ప్రతి చాట్లో అదే వాల్పేపర్ చూపించింది అనమాట. సో దీన్ని ఆన్ చేసుకున్నామంటే మనం ఒక్కొక్క చాట్కి ఒక్కొక్క సపరేట్ వాల్పేపర్ పెట్టుకోవచ్చు లోపల ఇన్సైడ్లో. సో దానికనమాట. సో ఈ ఫీచర్ నాకు అవసరం నేను ఆఫ్ చేసేస్తాను. అండ్ కింద వచ్చేసి ప్రొఫైల్ పిక్ వాల్పేపర్ అనమాట. దీన్ని ఆన్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మీ ఫ్రెండ్ వాల్పేపర్ ప్రొఫైల్ పిక్చర్ ఏముండిద్దో అదే ఆ చాట్లో వాల్పేపర్ కింద ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. సో ఎవరిది వాళ్ళకి డిఫరెంట్ ఉంటాయి. సో అది పెద్దగా ఏం బాగోదు, ఆ ఫీచర్ ఏం బాగాలేదు. సో నేను దాన్ని ఆఫ్ చేశాను. నెక్స్ట్ అప్డేట్లో ఏమన్నా ఇస్తే చూద్దాం అలాంటివి. అండ్ ఇక్కడ కిందకి వచ్చేసి ఎనేబుల్ ప్రాక్సిమల్ సెన్సార్, ఇది ఒకవేళ ఆఫ్ ఉందనుకోండి దీన్ని ఆన్ చేసుకోండి, ఎందుకంటే ఈ ప్రాక్సిమిటీ సెన్సార్ అనేది మీ మెసేజెస్ని ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేస్తూ ఉండిద్ది. సో దీన్ని ఆఫ్ చేసుకుంటే మీ మెసేజ్ అంతగా పెద్దగా రిఫ్రెష్ అవ్వవు అనమాట. సో మిగతావన్నీ బై డిఫాల్ట్ వదిలేయండి, మనకు పెద్దగా అవసరం లేదు. సో లాస్ట్లో వచ్చేసి కింద అప్డేట్స్ అని ఉంది, టాప్ థర్డ్ది. సో అప్డేట్స్లోకి వెళ్దాం. సో చెక్ ఫర్ అప్డేట్స్ అనమాట. సో నా ఫోన్లో డాటా ఆఫ్ ఉందన్నమాట. సో అప్డేట్స్ వచ్చినప్పుడు ఇక్కడ చెక్ చేసుకుంటూ ఉండండి, అప్పుడప్పుడు ఏమైనా అప్డేట్ అయితే మీకు ఇక్కడ తెలిసిపోతుంది. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్ అప్డేట్ చేసేసుకోవచ్చు. సో ఇదండి ఇప్పుడు నేను చేసిన సెట్టింగ్స్ అన్నీ ఇప్పుడు మీకు అపీరియన్స్ చూపిస్తాను. సో ఇలా వచ్చేసింది. ఇందాక ఇక్కడ ఈ కింద టాస్క్ బార్లో ఉండేవి అన్ని మెనూ బార్లో ఉండేవి, పైన చాట్స్ ఇవన్నీ. సో ఇవి చాట్స్, ఇవి గ్రూప్స్ అనమాట. చాట్స్, గ్రూప్స్, ఇది స్టేటస్, ఇది కాల్ లాగ్స్. అండ్ లెఫ్ట్స్లో కెమెరా ఉండింది. సో ఇలా ఉండిద్ది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇందాక మీకు ఒక చాట్ లాగ్ గురించి చెప్పాను, పాత ఒక ప్రీవియస్ వీడియోలో ఉంది.
ఇక్కడ చాట్ ఎలా హైడ్ చేయొచ్చు, చాట్ ఎలా లాక్ చేయొచ్చు ఆ వీడియోలో పెట్టాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో మీరు అక్కడ చూడండి. అండ్ ఇక్కడ టాప్లో వచ్చేసి ఇక్కడ ఏరోప్లేన్ మోడ్ చూపిస్తుంది మీకు. ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేసుకుంటే ఏంటంటే మన మొబైల్ ఏరోప్లేన్ మోడ్ ఎలా వర్క్ చేస్తుంది ఇది కూడా అలానే వర్క్ చేస్తుంది. బట్ ఇది ఓన్లీ వాట్సాప్కే వర్క్ చేస్తుంది. సో ఈ వాట్సాప్లో ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేసుకుంటే మీ వాట్సాప్లో మెసేజ్ రావు, వేరే వాళ్ళకి మెసేజ్ వెళ్ళవు అనమాట. సో ఇది ఆన్ చేసుకుంటే ఇలా ఏరోప్లేన్ మోడ్లో పనిచేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి నైట్ మోడ్ అండ్ డార్క్ మోడ్. ఇది పక్కన ఈ మూన్ సింబల్ ఇది ఆన్ చేసుకుంటే డార్క్ మోడ్ వస్తుంది, అంటే నైట్ టైం. సో ఇది మళ్ళీ ఇక్కడ సన్ లోగో వస్తుంది అనమాట. దీన్ని మీద క్లిక్ చేస్తే మళ్ళీ డే టైం నార్మల్గా అయిపోతుంది. సో నైట్ టైం ఆటోమేటిక్ ఇది డార్క్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి సెర్చ్ అండ్ ఇది వచ్చేసి ఫౌండ్ మోడ్స్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి ఇక్కడ ప్లస్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక థర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది, ఒక ఫైల్ కనిపిస్తుంది. ఈ ఫైల్ మీద క్లిక్ చేశారనుకో మీకు మీ వాట్సాప్లో ఎవరెవరు ఏ టైంకి ఏమేమి చేశారు, అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రొఫైల్ చేంజ్ చేశారు ఇవి మొత్తం డాటా మొత్తం మీకు ఒక లిస్ట్ తీసి ఇస్తుంది. దానికి కొంచెం టైం పడుతుంది. సో నేను ప్రిఫర్ చేయను. సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో. సో మీకు నచ్చుంటే లైక్ చేయండి అండ్ డిస్క్రిప్షన్లో వీడియోస్ తప్పకుండా చూడండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను కామెంట్కి రిప్లై ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.